వాళ్ళ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ లీడర్, ఆ తర్వాత సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మోకా ఆనంద్ సాగర్ గారు. సాగర్ గారు నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. ఇటు జనసేన పార్టీ లీడర్ కిషోర్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా సాగర్ గారు, సో ఎట్లా చూస్తారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బాధితులు కావచ్చు, లేదంటే టీడీపీ నేతలు అప్పుడు ఇబ్బందులు పడ్డవాళ్ళు? సాగర్ గారు రైట్, అందరూ కూడా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేసినటువంటి విషయాల గురించి. సో ఏం చెప్తారు సార్? సార్ ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా దాగుతుంది కానీ చరిత్ర దాగుతుందా సార్? అదే కదా, చరిత్ర పుటల్లో గుట్టలు 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 గుట్టలుగా ఉన్నటువంటి చరిత్ర, ఆ క్రిమినల్ చరిత్ర, ఆ రక్త చరిత్ర, ఆ నెత్తురు పచ్చి నెత్తురు తాగినటువంటి ఆ కుటుంబం యొక్క ఆ నీచమైనటువంటి చరిత్ర, హత్యాపూరితమైన హత్యా రాజకీయాల చరిత్ర. ఇప్పుడు అనవసరంగా అతను కెలుక్కుని బయటికి తీసుకున్నాడు అదే కదా జగన్మోహన్ రెడ్డి. తాను ఏదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి పతివ్రతలాగా మాట్లాడితే, పెద్ద ఏదో ఆయన జీసస్ క్రైస్ట్ లాగా లేకపోతే గౌతమ్ బుద్ధుల్లాగా నేను సర్వసంగ పరిత్యాగం అన్నట్టు మాట్లాడుతున్నాడు. మన అంతా చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ చేయిస్తున్నాడు. మా తండ్రిని, మా తాతని, మా చిన్నాయన్ని ఎంత నీచంగా మాట్లాడాడు సార్ ఆ ప్రెస్ మీట్ లో. ఎంత నైవంచంతో మాట్లాడాడు సార్. మన మానవత్వం ఉందా, హృదయం ఉందా, అతనికి ఆత్మసాక్షి ఉందా? ఎట్లా ఆ నోరు ఎలా వచ్చింది సార్ అసలు ఆ మాటలు మాట్లాడడానికి? ఈ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి? నక్కెక్కడా, నాకలోకం ఎక్కడా? ఎంత చరిత్ర బయటకు వచ్చింది సార్ ఇప్పుడు అసలు నిజంగా తెలియదు ఎవరికి కూడా. అదే కదా, 1962లో రౌడీ షీట రాజారెడ్డి మీద, 1969లో రాజారెడ్డి భార్య వార్డు మెంబర్ కు పోటీ చేసి ఓడిపోయిందా? అవును. ఎన్ని కంపెనీల్ని లెక్కొట్టేశాడు, లేపేశాడు, ఎంతమందిని కుటుంబాలని చంపేశాడు, డైనమైట్లు పెట్టి ఇల్లు కూలగొట్టి పేల్చి పారేస్తే ఆవులు, గోవులు, కోళ్లు, కుక్కలు కూడా చచ్చిపోయాయి కదా సార్. ఇప్పుడు సార్ ఆ ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి. అనవసరంగా దీంట్లో తలదూర్చారు జగన్మోహన్ రెడ్డి. ఏదో చేయబోయారు, ఏదో అయిపోయింది అది. సార్ వాళ్ళు నమ్ముకున్న బైబిల్లో ఒక మాట ఉంది, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణించును, నీవేమి చేసేదో నీ తలపైకి అదే వచ్చును. వాళ్ళు హత్యలతో పుట్టారు, హత్యలతో పెరిగారు, హత్యలతోటే అందలం ఎక్కారు. వాళ్ళ బతుకులు అలాగే అవుతున్నాయి కదా. మరి రాజశేఖర రెడ్డి మరి అనకూడదు, ఆయన డెడ్ బాడీ ఉందా అసలు? మరి దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే 2 రోజుల ముందే అసెంబ్లీకి ఎట్లా వస్తావని అడిగారు. సార్ దానికి దీనికి సంబంధం ఏముంటుంది సార్? జనరల్గా ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఉంటే నువ్వు అసెంబ్లీకి ఎట్లా వస్తావో చూస్తాను అంటే ఓడిస్తామో లేకపోతే ఏదో అనే ఆలోచనతో మాట్లాడతారు కదా. దాన్ని కంపేర్ చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల ముందే అసెంబ్లీకి ఎట్లా వస్తామని మా నాన్న అడిగారు, మా నాన్న చనిపోయాడు అక్కడ, దీనికి కారణం ఆయన్నే. ఎట్లా సార్ ఇది? అది కూడా అబద్ధం చెప్పాడు కదా సార్. అసలు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు అప్పుడు? చనిపోవడానికి 4 రోజుల ముందు అసెంబ్లీలో ఎంత దారుణంగా మాట్లాడాడు. నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావు నువ్వు అని బాధపడతావు చంద్రబాబు నాయుడు, నిన్ను కడిగేస్తానని చెప్పి అసెంబ్లీలో నిండు సభలో ఆవేళ ఎంత దారుణంగా మాట్లాడాడు. అలా మాట్లాడిన 4 రోజులకే కదా ఆయన ముగిసిపోయాడు. ఇంకా దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఇది రిలయన్స్ కంపెనీ చేయించిందని చెప్పి దాడులు చేయించాడు. అదే కదా, మళ్ళీ వాయిస్ రప్పిస్తాను, కాక్పిట్ వాయిస్ ట్రాన్స్లేట్ చేస్తాను, స్వీడన్ పంపుతాను, స్విట్జర్లాండ్ పంపుతాను, అక్కడి నుంచి స్విస్ పోలీసులు తీసుకొస్తాను, నేను వాళ్ళని వదిలిపెట్టాను, వాళ్ళంతా చూస్తానని ప్రగల్భాలు పెట్టి వాళ్ళకి రాజ్యసభ కాళ్ళు కడిగి రాజ్యసభ కట్టబెట్టాడు. అయిపోయింది. ఎక్కడ ఉంది ఇతనిలో క్యారెక్టర్ ఎక్కడ ఉంది? మళ్ళీ ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు? మొన్నే ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అన్న తర్వాతనే మా నాన్న చనిపోయాడు. ఏం చెప్తాం సార్ అసలు? వాళ్ళ నాన్న ఎంత దారుణంగా అసెంబ్లీ విస్తుపోయింది సార్ ఆ వేళ రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటకి. అదే కదా, ఎంత తప్పుడు మాటలు మాట్లాడాడండి రాజశేఖర రెడ్డి, ఎంత కళ్ళు మూసిపోయి మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారిని. అసలు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి పరుష పదజాలం వస్తుందా? ఆయన ఎప్పుడు తమాషాలు చేస్తున్నావు అంటాడు అంతే, ఇంకేం రాదు ఆయనకి. నకరాలు చేస్తున్నావా, తమాషాలు చేస్తున్నావా, వేషాలు వేస్తున్నావా అంటాడు అంతే, ఇంకేం రాదు. ఎటువంటి మాటలు మాట్లాడతారు సార్ వీళ్ళు? వీళ్ళ కింద, వీళ్ళ సీటు కింద ఇంత క్రిమినల్ చరిత్ర పెట్టుకుని, ఎంత నెత్తురు కూడు చుర్రుకుని, నెత్తురు కూడుతో బాగుపడి రాజకీయాల్లోకి వచ్చి లబ్ధి పొంది ప్రజలను వంచి మతాన్ని అడ్డు పెట్టుకుని, కులాన్ని అడ్డు పెట్టుకుని, హత్యలను అడ్డు పెట్టుకుని, నేర ప్రవృత్తిని, రౌడీజాన్ని అడ్డు పెట్టుకుని ఈవేళ వీళ్ళు రాష్ట్రాన్ని కబ్జా చేసింది ఆ కుటుంబం, రాష్ట్రాన్ని దోపిడీ చేసింది ఆ కుటుంబం, రాష్ట్రాన్ని మింగేసింది ఆ కుటుంబం,
రాజారెడ్డి బ్రిటిష్ వాళ్ళని దోచుకుంటే, రాజారెడ్డి కంపెనీలు దోచుకుంటే, రాజారెడ్డి కడపలో ఉన్న అందరినీ, రాయలసీమలో ఉన్న ఆస్తుల్ని కబ్జా చేస్తే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రాలను లూటీ చేశాడు. ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని మొత్తం మింగేశాడు. వీళ్ళ మాట్లాడేదండి నీతి గురించి, నియమాల గురించి. పెద్ద సాత్వికుల్లాగా హిమాలయాల నుంచి అప్పుడే దిగిన సాధు పొంగవులాగా మాట్లాడుతున్నాడు, సచ్చీలులాగా మాట్లాడుతున్నాడు, సత్యహరిచంద్రులాగా మాట్లాడుతున్నాడు, శుద్ధబద్దలు మాట్లాడుతున్నాడు. ఏమిటి సార్ ఇది? ఎవరు నమ్ముతారండి ఈ కాకమ్మ కథలు, కహానీలు, ఈ కాశీ మజిలీ కథలు ఎవరు నమ్ముతారు? ఈ గజకర్ణ గోకర్ణ స్టోరీలు విని 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 ప్రజల చెవుల్లోంచి నెత్తురు కారుతుంది. రైట్, ఓకే, రైట్. దుర్గా కుమార్ గారు నమస్కారం. నమస్తే